ఈసారి భోగి పండుగను వైఎస్ఆర్సీపీ నేతలు వెరైటీగా నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి బాబు సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేస్తామని, ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం అహం తొలగిపోవాలని కోరుకుంటూ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చామని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో ఆయన ఆధ్వర్యంలో భోగి సంబరాలు అంబరానంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎంతో కష్టపడి రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీపీపీ జీవో కాపీలను దగ్ధం చేశారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయల రాజనాథ్ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నేను సంబరాలు రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను. ఆయన చెప్పమనని చెప్పలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు. ఆయనకి ఆ స్వభావం లేదు. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఘనంగా భోగి సంబరాలు నిర్వహించారు. కూటమి సర్కారు తీరు వల్ల రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి లేదని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారంటూ పీపీపీ జీవో పత్రాలను భోగి మంటల్లో వేశారు. ఈరోజు గెలుపోటములు పక్కన పెట్టి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీరు చూశారు కదా, ఇలా ఎవరికి వాళ్ళు సంతోషంగా జరుపుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఈ పండుగ సంవత్సరం మొదట్లో వచ్చే పండుగ అండ్ 3 రోజుల పండుగ. రైతులకి ముఖ్యంగా రైతుల పండుగ అండ్ మహిళల పండుగ. ముగ్గులు కానీ, భోగి మంటలు కానీ, చిన్నపిల్లలు ఉంటే రేగిపళ్ళు పోయటం కానీ, అలాగే పూజలు చేసుకోవటము, మన అందరి బంధుమిత్రులతో వెల్ విషెస్తో హ్యాపీగా గడిపే సమయం. అది కాకుండా పొలిటికల్ సైడ్ వస్తే ఈరోజు రాష్ట్రంలో నిజంగానే పండుగ జరుపుకోవాలి అంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా పోయింది జనాలకి. గతంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళకి కావాల్సినన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటము, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ ఇవ్వటం వల్ల ప్రజలకు పెద్దగా అప్పులు ఉండేవి కాదు, వాళ్ళ చేతిలో డబ్బులు కూడా ఉండేవి. కాబట్టి ప్రతి పండుగని కూడా చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఘనంగా భోగి పండుగ సంబరాలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి సర్కారు విడుదల చేసిన జీవోలను భోగి మంటల్లో వేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి వేడుకలను జరుపుకోవాలని పండగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మకర, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఏడాది మరి రైతులకు పంటలు బాగా పండాలని, మన రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని, అందరి కష్టాలు తొలగిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటే అధికంగా సంక్షేమం ఉంటుందని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు పాలనలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ పని చేయకపోగా జగన్ పాలనలో సృష్టించిన సంపదను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ కుట్రను గుర్తు చేస్తూ కూటమి దిగజారుడు పాలనను ఎండగడుతూ భోగి పండుగను నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చెడును మంటల్లో వేయడమే భోగి ప్రత్యేకత అని ఘనంగా చాటారు.